ప్రైజ్ ది లార్డ్ జీసస్. వెల్కమ్ టు థియాలజీ ఇన్ తెలుగు ఫ్రీ క్లాసెస్. తెలుగులో థియాలజీ అనేటువంటి ఈ స్పెషల్ కార్యక్రమానికి మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం నేర్చుకుపోయేటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థం ఏంటి అన్న అంశం గురించి మనం ఈరోజు నేర్చుకోబోతూ ఉన్నాం. జీసస్ క్రైస్ట్ ద లార్డ్, జీసస్ క్రైస్ట్ ద లార్డ్ అన్న అంశాన్ని మనము నేర్చుకుంటున్నాం. ఓకే, మనము సాధారణంగా వాడేస్తూ ఉంటాం ప్రభువైన యేసు, ప్రభువైన యేసు, ప్రభువైన యేసు అని. ఇంతకీ ప్రభు అన్న మాటకి అర్థం ఏంటి? ఏ ఉద్దేశంతో ఆ పదాన్ని యేసు ప్రభు వారికి ఉపయోగించడం జరిగింది? ఇవన్నీ కూడా మనము బిబ్లికల్గా అర్థం చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ఈ సమయంలో ద లార్డ్ అనే పదానికి అర్థం ఏంటి, అది యేసు ప్రభు వారికి ఎందుకు ఉపయోగించారు అన్న విషయాల్ని మనము నేర్చుకుందాం. జీసస్ క్రైస్ట్ ద లార్డ్. ద టర్మ్ లార్డ్, ప్రభు అనేటువంటి మాట గ్రీక్లో ఉపయోగించిన వర్డ్ ఏంటంటే కురియోస్. ప్రభు అన్న మాటకి గ్రీకు భాషలో ఉపయోగించిన వర్డ్ ఏంటంటే కురియోస్. హ్యాస్ వెరీ వైడ్ యూసేజ్, దానికి చాలా విస్తృత అర్థం ఉన్నది. ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ ఏ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ బై స్లేవ్స్ ఫర్ దేర్ మాస్టర్స్. బానిసలు వారి యొక్క యజమానుల పట్ల గౌరవాన్ని చూపించడానికి వాళ్ళు ఆ రోజుల్లో కురియోస్ అని వాడేవారు, అనగా ప్రభువా అని పిలిచేవారు. దాసులు, బానిసలు యజమానుల్ని ఏమని పిలిచేవాళ్ళు? ప్రభువా అని పిలిచేవారు. అంటే ఇక్కడ మన భాషలో చెప్పాలంటే సార్ అనేటువంటి అర్థం, సార్ అనేటువంటి అర్థం. సార్ గారండి అంటాం కదా మనం. సో ఆ రకమైన సెన్స్తో కూడా ఈ పదాన్ని వాడారు. ఎవరు? స్లేవ్స్, బానిసలు. ఎవరిని అలా పిలిచారు? వాళ్ళ మాస్టర్స్ని, వారి యొక్క యజమానులను. ఓకే, తర్వాత ఫర్ ఎంపరర్స్, ఎక్నాలజింగ్ దేర్ పొలిటికల్ పవర్ అండ్ దేర్ డిగ్నిటీ. తర్వాత చక్రవర్తులు, చక్రవర్తులు ఏం చేశారంటే వారి యొక్క రాజ్యాధికారాన్ని, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని జనాలు గుర్తించాలని వాళ్ళని ప్రభువులు అని పిలవమని చెప్పేవారు. అనగా గ్రీకు భాషలో కురియోస్ అని పిలిపించుకునేవారు. ఎందుకంటే మేము పరిపాలించే వాళ్ళం కాబట్టి, ప్రభుత్వం చేసేవాళ్ళం కాబట్టి మమ్మల్ని మీరు కురియోస్ అని పిలవాలని చెప్పేసి వాళ్ళు ఆ రకంగా పిలిపించుకునేవాళ్ళు. ఓకేనా? ఇంకా మూడవదిగా మనం చూసినట్లయితే ఫర్ జూయిష్ రబాయిస్ యాజ్ ఎ మార్క్ ఆఫ్ హై రెస్పెక్ట్. యూద మత బోధకులు వాళ్ళు ఏమని అడిగేవారంటే, వారిని ఫాలో అయ్యేటువంటి వారిని కానీ, వారి యొక్క మత సంబంధమైనటువంటి జనాలను కానీ ఏం చెప్పేవారంటే, మీరు మమ్మల్ని, మేము మీకు రబ్బీలం కాబట్టి మీరు మమ్మల్ని ఏమని పిలవాలి? మీరు గౌరవంగా రబ్బీస్ని, కురియోస్ని కూడా పిలవచ్చు అని చెప్పేసి వాళ్ళని ఆ రకంగా పిలిపించుకునేవారు. రబ్బాయిలు, మన తెలుగులో రబ్బీలు. రబ్బీలు కూడా ఆ రోజుల్లో వాళ్ళు గౌరవంగా పిలవడం కోసం, అంటే హై రెస్పెక్ట్ ఇవ్వడం కోసం కురియోస్ అని వాళ్ళు పిలిపించుకునేవాళ్ళు. ఓకే, ఇదంతా కూడా కామన్గా ఒక బానిస యజమానిని కురియోస్ అని పిలవడం, గౌరవంగా సార్ గారండి అన్నట్టుగా. తర్వాత ప్రజలు
వారిపైన ప్రభుత్వం చేసేటువంటి చక్రవర్తులను కురియోస్, ప్రభువ అని పిలవడం, లార్డ్ అని పిలవడం సహజంగా జరిగేది. తర్వాత మత ప్రబోధకుల్ని, రబ్బీలను ఆ రోజుల్లో ప్రభువులు అని పిలవడం, కురియోస్ అని పిలవడం, లార్డ్స్ అని పిలవడం అనేది సహజంగా జరిగేటువంటి విధానం. కానీ ఈ కురియోస్ అనేటువంటి మాట, లార్డ్ అనే మాట ఇంకా ప్రత్యేకంగా కూడా వాడబడింది. దాన్ని మనము ఈ సమయంలో నేర్చుకోబోతూ ఉన్నాం. అదేంటంటే ద జూయిష్ పీపుల్ యూజ్ ద టర్మ్ టు అడ్రస్ యావే in the LXS or the Septuagint. ఓకే, యూదా ప్రజలు యెహోవాని పిలవడానికి వాళ్ళు సెప్టూజియంట్ అనేటువంటి గ్రంథంలో, సెప్టూజియంట్ అంటే ఏంటంటే పాత నిబంధన, వాస్తవానికి మనందరూ తెలుసు గ్రీకు భాషలో ఉండదు. అది పాత నిబంధన ఎందులో ఉంటుంది? హెబ్రీ భాషలో ఉంటుంది. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది, మనందరికీ తెలిసిందే. దాన్ని ఏం చేశారంటే గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. పాత నిబంధనని, హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఆ పాత నిబంధనని క్రొత్త గ్రీకు భాషలోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని ఏమంటారంటే సెప్టూజియంట్ అంటారు. ఏమంటారు? సెప్టూజియంట్ అంటారు. మరి ఆ సెప్టూజియంట్ లో యెహోవా అని వాడిన ప్రతి చోట, హెబ్రీ భాషలో ఎక్కడైతే యెహోవా అనే పదం కనబడుతుందో ఆ పదం కనబడిన ప్రతిసారి కూడా దాన్ని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు సెప్ట్యూజియంట్ బైబిల్లో వాళ్ళు ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే, లేకపోతే ఏమని వర్డ్ వాడారంటే లార్డ్, ది లార్డ్, ద లార్డ్, లేదా కురియోస్, ప్రభు అనే మాటని వాడడం జరిగింది. మళ్ళీసారి చెప్తున్న, జాగ్రత్తగా వినండి. హెబ్రీ పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది. దాన్ని గ్రీకులోకి ట్రాన్స్లేట్ చేశారు. దాన్ని సెప్ట్యూజియంట్ అంటారు. అయితే హెబ్రీ భాషలో యెహోవా అనే పదం ఎక్కడెక్కడ వాడారో గ్రీకు ట్రాన్స్లేషన్స్కి వచ్చేసరికి ఆ సెప్ట్యూజియంట్ లో ఏమని వాడారంటే కురియోస్, ద లార్డ్, ప్రభు అనే పదం వాడారు. అంటే యెహోవాకి ఆ పేరుకి బదులుగా వాళ్ళు వాడిన వర్డ్ ఏంటి? ద లార్డ్. ఓకే, గ్రీకులో ఏం వాడారు? కురియోస్. ఇట్ ఈస్ యూజ్డ్ approximately 7,000 times in the Septuagint, the Greek translation of the Old Testament. దాదాపు ఈ కురియోస్ అనే మాట సెప్ట్యూజియంట్ లో, అనగా గ్రీకులో తర్జుమా చేయబడిన పాత నిబంధనలో దాదాపు 7,000 సార్లు ఆ పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? ద లార్డ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ సబ్స్టిట్యూట్ ఫర్ యావే ఇన్ ద సెప్ట్యూజియంట్. సెప్ట్యూజియంట్ బైబిల్లో యెహోవాకి బదులుగా ఉపయోగించిన వర్డ్ ఏంటంటే లార్డ్ లేదా కురియోస్ అనే పదాన్ని వాడారు. అనగా కురియోస్ అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఇక్కడ యెహోవాని సంబోధించడానికి బదులు, యెహోవాని రాయడానికి బదులు వాళ్ళు ఏం చేశారు? లార్డ్, కురియోస్ అనే వర్డ్ని వాడారు. అంటే ఇప్పుడు గ్రీకు ట్రాన్స్లేషన్ అయినటువంటి సెప్ట్యూజియంట్ లో లార్డ్ అంటే అర్థం ఏంటి? యెహోవా. ఓకే, అది మనం చాలా ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఈ విషయము
మనకి ముందు ముందు చాలా కీలకమైంది. లార్డ్ ఈజ్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ది కామనెస్ట్ టైటిల్స్ ఫర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభుని యేసుక్రీస్తు వారికి చాలా కామన్ గా ఉపయోగించినటువంటి టైటిల్ ఏంటంటే లార్డ్, ప్రభువా అనే పదము ఎక్కువగా యేసయ్యకి వాడటం అనేది మనం చూస్తాం. మనం కూడా ఏమంటాం? ప్రభు అయిన యేసు అంటాం. వి అడ్రస్ హిమ్ లార్డ్. లేకపోతే మన ప్రార్థనలో ప్రభువా మొర ఆలకించండి, ప్రభువా సహాయం చేయండి అంటాం. ప్రభువా ప్రభు అన్న మనం వాడిన ప్రతిసారి కూడా ప్రభు అనే మాట ఏ పేరుకి బదులు వాడతాం? యేసయ్యకి బదులుగా వాడుతూ ఉంటాం. అంటే మనం ప్రభు అని అన్న ప్రతిసారి కూడా మనం ఏ ఉద్దేశంతో అంటాం? యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పదాన్ని వాడతాం కదా. ఎస్. ఒక్కసారి మనం మా అపోస్తలుడైన తోమా యొక్క కన్ఫెషన్ చూద్దాం. తోమా గారి చెప్పినటువంటి మాట చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 28వ వచనంలో ఇలా ఉంటుంది. ఏంటి తెలుసా? మై లార్డ్ అండ్ మై గాడ్, మై లార్డ్ అండ్ మై గాడ్. echoes the feelings toward Jesus Christ as God. యోహాను సువార్త 20:28లో అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా నేను. యేసయ్యని పట్టుకుని తోమా ఏమంటున్నాడు? నా ప్రభువా నా దేవా అంటున్నాడు. ఏ సెన్స్ తో ప్రభు అనే మాట మాట్లాడుతున్నాడు ఆయన? దేవుడు అన్నటువంటి సెన్స్ తో మాట్లాడుతున్నాడు. 20:28 గ్రీక్ లో కూడా ఉంది. కురియోస్, హో కురియోస్, హో థియోస్. కురియోస్ అంటే ప్రభువా, థియోస్ అంటే దేవుడా, దేవా అని అర్థం. అంటే ఇక్కడ తోమా చాలా ప్రత్యేకంగా వాడాడు. యేసయ్యని పట్టుకుని నా ప్రభువా నా దేవ అన్నప్పుడు ఆయన ఏ సెన్స్ లో అన్నాడంటే దేవా అన్న సెన్స్ లో వాడాడు. ఇక్కడ కురియోస్ అనే మాట ఆయన ఉపయోగించినప్పుడు తోమా ఆయన మైండ్ లో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే యెహోవా, యెహోవా అన్న సెన్స్ తో ఆ మాటని తోమా వాడినట్టుగా మనకు అర్థమవుతుంది. The Lord was a very common title in the New Testament to address people and had the sense of calling someone sir or master. When we call Jesus Lord, we are not just saying sir or master, but we are mainly acknowledging his deity. చూడండి, ప్రభు అనే మాట, కురియోస్ అనే మాట, లార్డ్ అనే మాట రకరకాలుగా వాడబట్ట మనం చూసాం. బానిసలు యజమానులు పట్టుకుని సార్ లేదా యజమాని అనేటువంటి ఉద్దేశంతో ప్రభు అని పిలిచారా మనం చూసాం. ప్రజలు ప్రభువుని పట్టుకుని, రాజును పట్టుకుని, చక్రవర్తిని పట్టుకుని లార్డ్ అనే పదాన్ని వాడారు మనం చూసాం. కానీ ఇక్కడ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసి మనం ప్రభువా అని అన్నప్పుడు జస్ట్ సార్ గారు, యజమాని గారు అన్న సెన్స్ తో కాకుండా దానికంటే ఎక్కువ ఉద్దేశంతో ఇక్కడ ఆ పదాన్ని వాడారు. ఏ ఉద్దేశం తెలుసా? ఆయన దైవత్వాన్ని గుర్తించి, ఆయన దేవుడిగా అంగీకరించి, ఆయన దేవుడు అన్న సెన్స్ తో కురియోస్ అనే వర్డ్ ఇక్కడ వాడారు. ప్రభువా అన్న వర్డ్ వాడారు. లార్డ్ అనే మాట వాడారు. అర్థమవుతుంది మీకు? అండ్ ఇక్కడ లార్డ్ జీసస్ అంటే అర్థం ఏంటంటే దేవుడైన యేసయ్య అని అర్థం. The risen Jesus Christ is commonly addressed as Lord by believers. పునరుద్ధానం చెందిన యేసయ్యని
ఆనాటి విశ్వాసులందరూ కూడా ఏమని పిలిచారంటే ప్రభువా ప్రభు అని పిలిచారు, లార్డ్ లార్డ్ అని పిలిచారు, కురియోస్ కురియోస్ అని పిలిచారు. ఏ సెన్స్తో? దేవుడు అన్న సెన్స్తో. ఎందుకంటే వాళ్ళందరూ యూదులు, వాళ్ళందరికీ పాత నిబంధన ట్రాన్స్లేట్ చేయబడి గ్రీకు భాషలో ట్రాన్స్లేట్ చేయబడి బైబిల్ వాళ్ళకి అవైలబుల్గా ఉంది. వాళ్ళకి తెలుసు కురియోస్ అనే మాట యెహోవాకు వాడబడింది, లేదా యెహోవా అనే పదానికి బదులుగా వాడబడింది. అంటే కురియోస్ ఎవరిని తెలియజేస్తుంది? యెహోవా అనే విషయాన్ని తెలియజేస్తుంది, యెహోవా అనే మాటను తెలియజేస్తుంది. ఆ సెన్స్లో తోమా వాడాడన్నమాట. కురియోస్ అని ఎప్పుడైతే ప్రభువుని పట్టుకుని అన్నాడు, యేసయ్యని పట్టుకున్నాడు, అర్థం ఏంటంటే అయ్యా నువ్వు యెహోవావి అని తోమా చెప్తున్నాడు. అందుకే ప్రభువా, నా ప్రభువా, నా దేవా అన్నాడు. ఇంకొంచెం క్లారిటీ మనకు పెంచడం కోసం నేను ఏ ఉద్దేశంతో ప్రభు అంటున్నానంటే జస్ట్ సార్ అనే ఉద్దేశంతో కాదు, లేదా జస్ట్ యజమాని అన్న ఉద్దేశంతో కాదు, నేను ఆయన దేవుడు అన్న సెన్స్లో నేను కురియోస్ అని పిలుస్తున్నాను అని చెప్పేసి తోమా ఏమన్నాడంటే ప్రభువా, నా ప్రభువా అని, మళ్ళీ పక్కన ఏం యాడ్ చేశాడు? నా దేవా అని యాడ్ చేశాడు. అంటే నేను దేవుడు అన్న సెన్స్తో ఆయన పిలుస్తున్నాను, యెహోవా అన్న సెన్స్తో నేను యేసయ్యని పిలుస్తున్నాను అని తోమా మనతో చెప్తూ ఉన్నాడు. అదే పద్ధతిని అపోస్తలులు, విశ్వాసులందరూ కూడా అవలంబించారు. మనం కొన్ని విషయాలు చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనంలో, therefore let all the house of Israel know assuredly that God had made this Jesus whom you crucified both Lord and Christ. మీరు సిలువేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను, ఇది ఇశ్రాయేలు వంశమంతి రూఢిగా తెలుసుకున్న వాళ్ళని చెప్పి, ఓ ఇశ్రాయేలు ప్రజలారా వినండి, మీరు సిలువేసిన యేసు ఎవరో తెలుసా? మీరు ప్రభువా, కురియోస్, దేవుడు అని మొక్కేటువంటి ఆ యెహోవాయే, సాక్షాత్ ఆ యెహోవాయే. మీరు కురియోస్ అని యెహోవాని ఎట్లా పిలుస్తారో ఆయనే ఈ కురియోస్, ఆయనే ఈ ప్రభు. మీరు సిలువ వేసింది ఎవరో కాదు, ఎవరినో కాదు, మీ దేవుణ్ణే, మీ దేవుణ్ణే అని పేతురు వాళ్ళతో చెప్తా ఉన్నాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? పేతురు చెప్తారు. పేతురు ఎవరికి? యూదుడు. కురియోస్ అనే మాట యెహోవాకు మాత్రమే వాడతారు. అలాంటి మాట యేసు ప్రభుకి ఆపాదిస్తూ కురియోస్ ఎవరో కాదు, యేసయ్యే, మీ సిలువ వేసిన యేసే అని చెప్తున్నాడు. ప్రభు ఎవరో కాదు, మనం ఆరాధించే ప్రభు అని యెహోవా ఎవరో కాదు, ఈ యేసే, మీరు సిలువ వేసిన ఈ యేసే అని చెప్తూ ఉన్నాడు. తర్వాత మార్క్ 10:36కి వస్తే, the word which God sent to the children of Israel, preaching peace through Jesus Christ, he is Lord of all. తెలుగులో చూద్దాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఇక్కడ పేతురు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అందరికి ప్రభు ఎవరు కాగలరు? దేవుడు మాత్రమే కాగలడు. యూదులకైనా అన్యులకైనా ఎవరికైనా సమస్త ప్రజలకి ప్రభువుగా ఉండగలిగిన అధికారం ఎవరికి ఉంది? దేవుడికి మాత్రమే ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు అందరికీ దేవుడు. యూదులకైనా అన్యులకైనా ఎవరికైనా, ఏ కులం వారికైనా, ఏ మతం వారైనా, ఏ జాతి వారికి, ఏ దేశం వారికైనా, ప్రపంచంలో ఎవరికైనా అసలు అందరికీ ప్రభు ఒక్కడే. ఆ ప్రభు ఎవరు కదా? యేసుక్రీస్తు. దట్ మీన్స్ యేసుక్రీస్తు దేవుడు అన్న సెన్స్తో మన యొక్క పేతురు గారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇంకా మనం చూసినట్లయితే రోమా 10:9, that if you confess with your mouth the Lord Jesus and believe in your heart that God has raised him from the dead, you will be saved. అదేమనగా యేసు
ప్రభు అని ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడలా నీవు రక్షింపబడదు. 13వ వచనం, హూ ఎవర్ కాల్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షల్ బి సేవ్డ్. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడవాడు రక్షింపబడును. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక మనిషికి రక్షణ కలగాలి అంటే ఏం చేయాలంట? యేసు ప్రభువుని నోటితో ఒప్పుకోవాల్సిందే అంటాడు. ఏంటి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోవడం? యేసు ప్రభు అంటే అర్థం ఏంటంటే యేసు క్రియోస్ అని ఒప్పుకోవడం, లార్డ్ అని ఒప్పుకోవడం, అంటే యెహోవా అని ఒప్పుకోవడం అని అర్థం ఇక్కడ. అంటే యేసు దేవుడు అని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళే రక్షణ పొందుతారు. ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపుడు. ఇక్కడ ప్రభు అంటే ఎవరు చెప్పండి? ఇక్కడ మనందరికీ తెలుసు యేసు. యేసు నామను బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడినని పౌలు చెప్తూ ఉన్నాడు కదా. మరి ఆ మాట ఎక్కడి నుంచి కోట్ చేశాడు అనుకున్నారు? యోవేలు గ్రంథం 2:32 కోట్ చేశాడు. అక్కడ ప్రభు అంటే ఎవరు చూడండి. And it shall come to pass that whoever calls on the name of the Lord shall be saved. తెలుగులో చూద్దాం. యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారు అందరూ రక్షింపబడుతారు. చూడండి, యోవేలు గ్రంథం 2:36 చాలా కీలకమైన విషయం ఇది. ఏ నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షింపబడుదురు? యెహోవా నామమును బట్టి. ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 10:13 ఇదే మాటను కోట్ చేస్తూ ప్రభు నామను బట్టి ప్రార్థన చేయవాడు రక్షింపబడిన అంటున్నాడు. ఇక్కడ పౌలు గారు ప్రభు అని ఇక్కడ చెప్పినప్పుడు ఎవరు ఉద్దేశించి చెప్తున్నాడు? 9వ వచనంలో ఎవరైతే యేసుని ప్రభువుగా నోటితో ఒప్పుకుంటారో వాళ్ళే రక్షింపబడతారు అంటున్నాడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థం అవుతుంది? యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి 2:32లో ఉన్నటువంటి యెహోవా ప్రభు మనకు తెలుసు, యెహోవాయే ప్రభు. అక్కడ యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయడం రక్షించబడును. ఇక్కడ అదే వాక్యాన్ని ఎవరికి అప్లై చేశాడు? యేసు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడును. అంటే అక్కడ యెహోవాకు బదులు ఏ పేరు ఉపయోగించాడు? యేసు అని పేరు ఉపయోగించాడు. అంటే యేసు యెహోవా ఎవరు? ఇద్దరు ఒక్కటే. అర్థమవుతుందా మీకు? సో హియర్ పాల్ అప్లైస్ దిస్ వర్డ్స్ టు జీసస్, affirming Christ equality with Yahweh of the Old Testament. పాత నిబంధనలు యెహోవాకి సమానముగా ఎవరిని పేర్కొంటున్నాడు? ఇక్కడ యేసుని పేర్కొంటున్నాడు. ఇక్కడ యెహోవాకి బదులు ఇక్కడ పౌలు గారు ఎవరి పేరును ఉపయోగించాడు? యేసు అనే పేరును ఉపయోగించాడు. అంటే ఇక్కడ పౌలు యొక్క ఉద్దేశం ఏంటి? యేసే యెహోవా. జీసస్ ఈజ్ ద జెహోవా ఆఫ్ ద ఓల్డ్ టెస్టమెంట్. అక్కడ యెహోవా నామమును ప్రార్థన చేస్తే రక్షించబడు, ఇక్కడ యేసు నామమును ప్రార్థన చేస్తే రక్షించబడు. యేసుని ఖచ్చితంగా ప్రభువుగా ఒప్పుకోవాలి, అంటే దేవుడిగా ఒప్పుకోవాలి, యెహోవాగా ఒప్పుకోవాలని అర్థం. అక్కడ క్రియోస్ యెహోవాయే, ప్రభు అంటే యెహోవాయే. ఇక్కడ యేసుని ప్రభుగా ఒప్పుకోండి, యేసుని యెహోవాగా ఒప్పుకోవాలి, యేసుని దేవుడిగా ఒప్పుకోవాలి. అలా ఒప్పుకున్న వారు మాత్రమే రక్షింపబడతారు అని పౌలు ఇక్కడ వివరంగా చెప్తూ ఉన్నాడు. అంటే ప్రభు అంటే ఎవరు? ఇక్కడ యెహోవా. ఇక్కడ ఎవరు? యెహోవా, యేసే యెహోవా, యేసే యెహోవా అనే విషయాన్ని చాలా క్లియర్గా పౌలు మనకి చెప్తా ఉన్నాడు. సో అంటే ఇక్కడ ప్రభు అంటే యేసు ప్రభువుగా, ప్రభువుని నోటితో ఒప్పుకుంటే అర్థం ఏంటంటే యేసుని యెహోవా దేవుడుగా నువ్వు ఒప్పుకోవాలి. యెహోవా దేవుడు నువ్వు ఎట్లయితే నమ్ముతున్నావు, యేసు కూడా అంతే దేవుడు. యేసు కూడా యెహోవాయే అని నమ్మితేనే మనకి రక్షణ అంటున్నాడు. అర్థమవుతుంది మీకు? అంటే ప్రభు అనే మాట ఏ సెన్స్ లో వాడాడు? యెహోవా అని సెన్స్ లో వాడాడు. ఇక్కడ ప్రభు అంటే అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. అంటే యేసు ఎవరు? దేవుడు అని అర్థం. ఏ దేవుడు?
యెహోవా దేవుడే, యెహోవా దేవుడు. యెహోవా అనే మాట ప్రభుకు వర్తిస్తుంది, యేసయ్యకు వర్తిస్తుంది అంటున్నాడు ఇక్కడ పౌలు. యెహోవా అనగా తండ్రి అయిన దేవుడు వస్తాడు. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభువైన యేసు వస్తాడు, పరిశుద్ధాత్మ కూడా వస్తాడు. ఎందుకంటే యెహోవాల ముగ్గురికి సంబంధించినటువంటి వర్డ్. దేవుడు ఒక్కడే బైబిల్ చెప్పేది. ఆ ఒక్క దేవునిలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు వ్యక్తులు ఉన్నారని బైబిల్ చెప్తా ఉంది. వీరు ముగ్గురులో కూడా సమాన దైవత్వం ఉంది. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని అట్లాంటిది ఏం లేదు. ఒకరు పెద్ద దేవుడు, ఒకరు చిన్న దేవుడు అని తేడా ఏం లేదు. ముగ్గురులో సమాన దైవత్వం ఉంది. ముగ్గురు సమానంగా దేవుడే. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. సరే, త్రిత్వానికి సంబంధించినటువంటి విషయం, దాని గురించి అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం. సందర్భం వచ్చింది కాబట్టి జస్ట్ టచ్ చేశాను అంతే, నేను మీకు క్లారిటీ ఉండటం కోసం. కాబట్టి యెహోవా అనేది తండ్రికి వర్తిస్తుంది, కుమారునికి వర్తిస్తుంది, పరిశుద్ధాత్మకి వర్తిస్తుంది. ఇక్కడ పౌలు ఇక్కడ యేసయ్యకి అప్లై చేశాడు, యేసయ్యకి ఆపాదించాడు. యేసుని ప్రభువుగా ఒప్పుకోవాలి, రక్షణ పొందాలి అంటే అర్థం ఏంటంటే దేవుడని యెహోవాగా ఒప్పుకోవాలి అని చెప్తున్నాడు. తర్వాత మనము అపోస్తల కార్యములు 16:30-31లో కూడా రక్షణ పొందాలంటే ఏం చేయాలని చూస్తాం. అండ్ హీ బ్రాట్ దెమ్ అవుట్ అండ్ సెడ్, సర్స్ వాట్ మస్ట్ ఐ డూ టు బి సేవ్డ్? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? 31వ వచనం ఆన్సర్ ఏంటి? బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్, బిలీవ్ ఆన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ యూ విల్ బి సేవ్డ్. ప్రభు అయిన యేసునందు, జస్ట్ యేసు కాదు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు రక్షణ పొందుతావు. ప్రభు అయిన యేసు, ప్రభు అయిన యేసు అంటే ఎవరు? ప్రభు అనే మాట కురియోస్, కురియోస్ అంటే ఎవరు? యెహోవా. అంటే యేసు క్రీస్తుని నువ్వు దేవుడని యెహోవాగా విశ్వసిస్తే, దేవుడిగా నమ్మితే నీకు రక్షణ ఉంటది, రక్షణ ఉంటది. ఆ సెన్స్ లో ప్రభు అనే మాటను ఇక్కడ వాడటం అనేది మనం చూస్తాం. ఇంకా మనం చూద్దాం. మత్తయి సువార్త 22:44లో చూస్తే, ద లార్డ్ సెడ్ టు మై లార్డ్, సిట్ ఎట్ మై రైట్ హ్యాండ్ టిల్ ఐ మేక్ యువర్ ఎనిమీస్ యువర్ ఫుట్ స్టూల్. నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పినని దావీదు ఆయన్ను ప్రభు అని ఆత్మ వల్ల ఎలా చెప్పుచున్నాడు? జీసస్ ప్రశ్నిస్తున్నాడు. యేసయ్య ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు ఎవరిని? ఆ మత నాయకుల్ని, పరిసయ్యుల్ని. ఏమని? దావీదు మెస్సీని పట్టుకొని ఎందుకు ప్రభు అంటున్నాడు? మెస్సియా దావీదు సంతానముగా వస్తాడు. కుమారుని పట్టుకుని ఎవరైనా ప్రభు అని పిలుస్తారా? మరి ఎందుకు ఇక్కడ ప్రభు అంటున్నాడు? దేవుడు మొదటి ప్రభు అంటే దేవుడు, రెండో ప్రభు అంటే మెస్సియా. దేవుడు తన కుమారుని పట్టుకుని ఏమంటున్నాడు? ప్రభు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎందుకు అలా అంటున్నాడు అని జీసస్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మెస్సియ కేవలం దావీదు సంతానంగా వచ్చేటువంటి దావీదు కుమారుడు మాత్రమే కాదు, అంతకంటే ఎక్కువ. ఈ మెస్సియ ఎవరే అంటే దావీదికి ప్రభు, దావీదికి ప్రభు. అదవుతుందా? దావీదికి ప్రభు అంటే దావీదికి అర్థమైంది, నా సంతానముగా ఒక రోజున మెస్సియ వస్తాడు, నా సంతతిలోంచి, నా వంశావళి నుంచి వస్తాడు. కానీ ఆయన కేవలం నా యొక్క కుమారుడుగా రావడం మాత్రం కాదు, నా సంతానం వాడు మాత్రం కాదు, ఆయన నాకంటే ఎక్కువ, ఆయనే నాకు ప్రభు అన్న సెన్స్ లో దావీదు అర్థం చేసుకున్నాడు. ఇంకా మనం చూస్తే, అండ్ యూ లార్డ్ ఇన్ ద బిగినింగ్ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ది హెవెన్స్ ఆర్ ది వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. మరియు ప్రభువా,
నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని చెప్తున్నారు కొత్త నిబంధనలు. ఇక్కడ యేసు ప్రభు వారిని ఉద్దేశిస్తూ లార్డ్, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి అని ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త దేవుడు గురించి మాట్లాడుతూ, అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని పట్టుకుని ఏమంటున్నాడు, తన కుమారుని గూర్చైతే ఇలా చెప్తూ ఏమన్నాడు, ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశము కూడా నీ చేతి పనులే అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రభు అంటే ఎవరు? హెబ్రీ గ్రంథకర్త ప్రకారము యేసుక్రీస్తు ప్రభువు. కానీ ఈ మాట కీర్తనలో ఎవరికి ఆపాదించబడిందో తెలుసా? 102వ కీర్తన 25వ వచనంలో ఇదే మాట ఎవరికి ఆపాదించబడింది, ఎవరి గురించి చెప్తుందంటే యెహోవా గురించి చెప్తాం. చూడండి 102వ కీర్తన 25వ వచనం, ఆఫ్ ఓల్డ్ యూ లేడ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ది హెవెన్స్ ఆర్ ది వర్క్ ఆఫ్ యువర్ హ్యాండ్స్. ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశము కూడా నీ చేతి పనులేని యెహోవా గురించి 102వ కీర్తనలో మనం చూస్తాం. అంటే 102వ కీర్తనలో ఆది యందు నువ్వు భూమి పునాది వేసితివి, ఆకాశంలో కూడా నీ చేతి పనులు అన్నప్పుడు అక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నా? యెహోవా గురించి మాట్లాడుతున్నా. అదే మాటని క్రొత్త నిబంధనలో కోట్ చేస్తూ ఎవరికి ఆపాదిస్తున్నారు? అక్కడ యేసు ప్రభుకి ఆపాదిస్తున్నారు. అంటే అక్కడ ప్రభు అంటే ఎవరు? యేసు. యేసు ఏం చేశాడు? భూమి పునాది వేశాడు. అంటే భూమిని సృష్టించాడు, ఆకాశాన్ని సృష్టించాడు, సృష్టికర్త. ఒక యూదుని అడిగితే సృష్టికర్త ఎవరంటే ఏం చెప్తారు? యెహోవా అని చెప్తాడు. ఏ వాక్యం ప్రకారం అంటే 102వ కీర్తన 25 ప్రకారం యెహోవాయే అంటాడు. కానీ అదే కీర్తనని, అదే వాక్యాన్ని హెబ్రీ గ్రంథకర్త ఎవరికి ఆపాదిస్తున్నాడు? యేసయ్యకి ఆపాదిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు యెహోవా ఇద్దరు ఒకటే, ఇద్దరు ఒకటే. అంటే ఇక్కడ యేసు అంటే ఎవరు? ఇక్కడ పాత నిబంధనలో యెహోవా. చూడండి హెబ్రీ 1:10, ద రైటర్ అప్లైస్ సామ్ 102:25 టు క్రైస్ట్ కాలింగ్ హిమ్ లార్డ్. హెబ్రీ గ్రంథకర్త ప్రభు అనే పదాన్ని యేసయ్యకి వాడుతూ ఏమని పిలుస్తున్నాడు? ప్రభు అని పిలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే నువ్వు యెహోవా అయ్యా అని చెప్తున్నాడు. యేసు ఎవరో కాదు, యెహోవాయే అని చెప్తున్నాడు. తర్వాత ఇంకా మనం చూస్తే 1 తిమోతి 6:15లో which he will manifest in his own time, he who is the blessed and only potentate, the King of kings and Lord of lords. శ్రీమంతుడు అద్వితీయుడు నాకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువులై ఉన్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యేసయ్య గురించి మాట్లాడుతున్నారు. యేసయ్య ఎవరట? రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువే, సర్వాధిపతి. ఇంకా సర్వాధిపతి దేవుడు కాకుండా ఎవరు చెప్పండి? రాజులకు రాజు యేసు ప్రభు, ప్రభువులకు ప్రభు యేసు ప్రభు. ఆయన సర్వాధిపతి. సర్వాధిపతి అనేటువంటి టైటిల్ ఎవరికి వాడతాం? దేవుడు మాత్రం వాడతాం. అందరి మీద అధిపతి ఎవరు? దేవుడే. ఆ టైటిల్ యేసు ప్రభుకుంది. ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ఎవరు? అక్కడ పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో ఏం చెప్తున్నాడు? యేసయ్యే ప్రభు, యేసయ్యే కురియోస్, యేసయ్యే దేవుడు, యేసయ్యే యెహోవా అని మనకి పౌలు గారు చెప్తూ ఉన్నారు. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనం చదివితే, therefore God also has highly exalted him and given him the name which is above every name. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు. చూడండి జాగ్రత్తగా, ప్రతి మోకాలు ఎవరి నామమున వంగుతుంది? యేసు నామమున వంగుతుంది. That at the name of Jesus every knee should bow, and those in heaven and of those on earth and those under the earth, and that every tongue should confess that Jesus Christ is Lord, to the glory of God the Father. ప్రతి వాని నాలుకయు
తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు, యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో యేసు ప్రభు గురించి పౌలు ఏమంటున్నాడు? యేసు ప్రభు ప్రభు. యేసు ఎవరు? ప్రభు. యేసు క్రీస్తు ప్రభు అని ఎవరు ఒప్పుకుంటారు? ప్రతి నాలుక ఒప్పుకుంటది. ప్రతి మోకాళ్ళు ఒక రోజున ఆయన ముందు వంగుతుంది, వంగి కన్ఫెస్ చేస్తారు, యేసు క్రీస్తు ప్రభువా, యేసు క్రీస్తు దేవుడా అని ఒప్పుకుంటారు. ఈనాడు ఆయన్ని నాలుకతో దూషించే వాళ్ళు కావచ్చు, ఈనాడు కాళ్ళు ఎగరేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒక రోజున యేసయ్య ముందు మోకాళ్ళేసి యేసయ్యని కొనియాడతారు, ఆయన ప్రభువుగా ఒప్పుకుంటారు, ఆయన దేవుడిగా అక్నాలెడ్జ్ చేస్తారు. ఒక రోజు రాబోతుంది. ఎవరు? అందరూ. ఎక్కడున్నోళ్ళు? పరలోకం ఉన్నోళ్ళు, ఎక్కడున్నోళ్ళు? భూమి మీద ఉన్నోళ్ళు, ఎక్కడున్నోళ్ళు? భూమి క్రింద ఉన్నవాళ్ళు. అంటే ఎక్కడైనా ఉండని వాడు ఎవడైనా సరే ఒక రోజున యేసయ్యని ప్రభువుగా ఒప్పుకోవాల్సిందే, యేసయ్య ముందు మోకాళ్ళు వేయాల్సిందే. ఆ రోజు ఒక రోజు ఉన్నది. అంటే సర్వ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవులు ఆయన ముందు మోకాళ్ళేసి ఆయనే ప్రభు అని ఒప్పుకుంటున్నారంటే ఆయన ఎవరు? దేవుడు. ఇక్కడ ప్రభు అంటే అర్థం ఏంటి? దేవుడు అన్న అర్థం మనం అర్థం చేసుకోవాలి. అందరూ ఎవరు ముందు మోకాళ్ళు వేస్తారండి? ఎవరిని ప్రభుగా ఒప్పుకుంటారండి? అలా ఒప్పుకోబడ్డానికి యోగ్యుడు ఎవరండి? దేవుడు ఒక్కడే. అలా ఎవరిని ఒప్పుకుంటారంటే ఇక్కడ యేసయ్య. యేసయ్య ఎవరు? దేవుడు. ప్రభు అంటే ఏంటి? దేవుడు. అందరికీ ప్రభు, అందరిని పరిపాలించే రాజు ఆయన, అందరికీ దేవుడు ఆయన. Luke 6:5 and he said to them, the son of man is also lord of the Sabbath. కాగా మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడని వారితో చెప్పాడు. వాళ్ళు వచ్చేసి నువ్వు విశ్రాంతి దినాచారాన్ని మీరుతున్నావు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, తెలుసా, నేనెవరు మీకు తెలీదు, అసలు విశ్రాంతి దినానికే నేను యజమానిని, నేను విశ్రాంతి దినానికే ప్రభువుని. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు యజమానుడు. ఇంగ్లీష్లో ఉంది లార్డ్, ప్రభు. నేనే అసలు ఈ విశ్రాంతి దినాన్ని మీకు ఇచ్చింది, ఈ ఆజ్ఞ ఇచ్చిందే నేను, దీనికి ప్రభువునే నేను. నాకే మీరు చెప్తున్నారా? విశ్రాంతి దినాన్ని ఎప్పుడు ప్రభు అతిక్రమించలా. విశ్రాంతి దినం నాడు ఇవి చేయకూడదు, అవి చేయకూడదు అని వాళ్ళు సొంత ఆచారాలు పెట్టుకున్నారు. వాటిని ప్రభు బ్రేక్ చేస్తూ వచ్చాడు. వాళ్ళ ఆచారాన్ని బ్రేక్ చేసినందుకు యేసు ప్రభుని వాళ్ళు ప్రశ్నిస్తూ వచ్చారు. యేసు ప్రభు ఎప్పుడు కూడా విశ్రాంతి దిన ఆజ్ఞని ఎప్పుడు కూడా ఆయన అతిక్రమించాల. విశ్రాంతి దినానికి సంబంధించిన ఆయన చెప్పిన ఆజ్ఞని ఆయన ఎప్పుడు అతిక్రమించాల. వాళ్ళు విశ్రాంతి దినానికి కొన్ని ఆచారాలు పెట్టుకున్నారు, ఇవే చేయాలి, ఇవి చేయకూడదు, అలాంటి కొన్ని ఆచారాలు పెట్టుకున్నారు. అవి దేవుడు చెప్పలేదు కాబట్టి ఆచారాలు వాళ్ళు పెట్టినవి కాబట్టి ప్రభు వాటిని బ్రేక్ చేస్తూ వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఆచారాన్ని బ్రేక్ చేస్తే విశ్రాంతి దినాన్ని ఆజ్ఞనే బ్రేక్ చేసామన్నట్టుగా ఆయన్ని ప్రశ్నించినప్పుడు ప్రభు అన్నాడు, అసలు నేను ఎవరో తెలుసా మీకు? విశ్రాంతి దినాన్ని పెట్టింది నేను, విశ్రాంతి దినానికి ప్రభువునే నేను. మనందరికీ తెలుసు విశ్రాంతి దినాన్ని ఆచరించమని ఆజ్ఞ ఎవరు ఇచ్చారు? యెహోవా ఇచ్చాడు. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడు? దానికి ప్రభువు నేనే అంటున్నాడు. అంటే ఆయన ఏమని చెప్తున్నాడు? విశ్రాంతి దిన ప్రభువు నేనంటే ఏంటి? విశ్రాంతి దినాన్ని నేనే పెట్టానంటే అర్థం ఏంటి? ఏ యెహోవా అయితే విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడో ఆయన నేనే అంటున్నాడు. వాళ్ళు షాక్ అయిపోయారు. For certain men have crept in unnoticed, who long ago were marked out for this condemnation, ungodly men who turned the grace of our God into lewdness and deny
the one, they deny the only Lord God and our Lord Jesus Christ. ఏలైనగా కొందరు రహస్యంగా జరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను తమాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసు క్రీస్తును విసర్జించుచున్నారు. ఓన్లీ లార్డ్ గాడ్ అండ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, మన ప్రభు అయిన యేసు క్రీస్తుని కొంతమంది ఏం చేస్తున్నారు? తిరస్కరిస్తున్నారు. ఆయన అద్వితీయ నాథుడు, ప్రభు అయిన యేసు, లార్డ్ గాడ్, అద్వితీయ నాథుడు ప్రభు యేసయ్య. అంటే అర్థం ఏంటి? కొంతమందికి యేసు ప్రభు అంటే దేవుడు అన్న విషయం అర్థం కాక ఆయన్ని తిరస్కరిస్తూ ఉన్నారని మనము అక్కడ ఆ వచనంలో చూస్తూ ఉన్నాం. అర్థమవుతుందా? రైట్. 1 కొరింథీ 12:3. Therefore I make known to you that no one speaking by the Spirit of God calls Jesus accursed, and no one can say that Jesus is Lord except by the Holy Spirit. ఇందుచేత దేవుని ఆత్మ వల్ల మాట్లాడువాడు ఎవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వల్ల తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎవరైనా ఒక వ్యక్తి యేసు ఎవరో తెలుసా? ప్రభు. ప్రభు అంటే అర్థం ఏంటి? ఆయన దేవుడు. అంటే యేసయ్య ఎవరో కాదు, యెహోవా దేవుడే. యేసు దేవుడు అని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఆ సెన్స్ తో యేసుని ప్రభువా అని ఎవరైతే పిలుస్తారో వాళ్ళు అలా అలా ఎవరు చెప్పగలరా అంటే, అలా ఎవరు పలకగలరా అంటే, యేసుని దేవుడు అన్న ఉద్దేశంతో ప్రభు అని ఎవరు చెప్పగలరు అంటే, ఎవరికైతే పరిశుద్ధాత్మ సహాయం వల్ల వారి యొక్క మనోనేత్రాలు తెరవబడతాయో వాళ్ళు తప్ప ఇంకెవరు అట్లా చెప్పలేరు. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఎవరి కళ్ళైతే తెరవబడితే వాళ్ళే యేసుని దేవుడుగా అర్థం చేసుకోగలుగుతారు. కురియోస్, యెహోవాగా ఆయన అంగీకరించగలుగుతారు. ఈ విషయం అర్థం కాని వాడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తుని శాపగ్రస్తుడని చెప్తారు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ జీసస్ ని దేవుడు అన్న సెన్స్ లో ఉపయోగించిన విధానంలో ప్రభు అని ఎవరు పిలవగలుగుతారంటే, పరిశుద్ధాత్మ వలన గ్రహించగలిగిన వాడు మాత్రమే చెప్పగలుగుతారు. అంటే ఇది ఆత్మీయులు మాత్రమే గ్రహించగలుగుతారు. ఎవడు పడితే వాడికి అర్థం కాదు, ఇది సత్యం. అర్థమవుతుందా? అది విషయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31. మరి అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి గ్రంథమందు రాయబడి. యేసు ప్రభు అనేక అద్భుతాలు చేశాడు, అనేక సూచక్రియలు. సూచక్రియలు అంటే ఏంటి? సూచిస్తూ ఉన్నాయి. ఏం సూచిస్తూ ఉన్నాయి? ఎందుకు యేసు ప్రభు సూచక్రియలు చేశాడు? అవి ఆయన దైవత్వాన్ని సూచించే క్రియలు. దేవుడు మాత్రం చేయగల అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభు చేశాడు. అవన్నీ ఏం సూచిస్తున్నట్టు? ఆయన దైవత్వాన్ని సూచిస్తున్నాయి, ఆయన ప్రభువుగా అవి గుర్తు చేస్తూ ఉన్నాయి. బట్ దీస్ ఆర్ రిటన్ దట్ యూ మే బిలీవ్ దట్ జీసస్ ఈస్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ గాడ్, అండ్ దట్ బిలీవింగ్ యూ మే హ్యావ్ లైఫ్ ఇన్ హిస్ నేమ్. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లు అవి రాయబడెను. అంటే యేసు దేవుని కుమారుడు అంటే పోయిన వారం నేర్చుకున్న దేవుడు కుమారుడు అనే మాటకు అర్థం ఏంటి? దేవుడు అని అర్థం. అంటే యేసు దేవుడు, క్రీస్తు అనగా మెస్సయ్య. మెస్సయ్యగా వచ్చినటువంటి యేసు ఎవరు? దేవుడు, దేవుని కుమారుడు అనగా దేవుడు, ప్రభు అని మనం నమ్మాలి. నమ్మితే ఏమొస్తుంది? ఆ యేసు నామముందు మన విశ్వాసం ఉంచితే మనకే జీవము మనం పొందుకుంటాం, నిత్య జీవాన్ని పొందుకుంటాం. చూడండి, జీవం ఎట్లా వస్తుందండి? ఆ యేసు నామాన్ని నమ్మితే వచ్చేస్తుందట. అంటే ఆయన నామం ఎంత శక్తి గలది, ఆయన నామం ఎంత ప్రభావం గలది. అందుకే 2 తెస్సలోనిక 1:7 అంటాడు, ప్రభుని యేసు తన ప్రభావం కనబరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలల్లో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి
మన ప్రభుని యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతి దండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించిన దేవునికి న్యాయమే. అండ్ టు గివ్ యూ హూ ఆర్ ట్రబుల్డ్ రెస్ట్ with us when the Lord Jesus is revealed from heaven with his mighty angels. యేసు ఒక రోజున తన ప్రభావం కనబరచు దూతలతో కూడా అగ్ని జ్వాలలో ఆయన ప్రత్యక్షం అవుతాడు. ఎవరు? ప్రభు అయిన యేసు. అప్పుడు తనని నమ్మని వారికి, ఎవరిని నమ్మవారికి? ప్రభుని యేసు సువార్తకు, యేసు సువార్తకుడు ప్రభు అయిన మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన ఉంటుంది. మిమ్మల్ని శ్రమపరిచిన వారికి శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించడం దేవునికి న్యాయమే. ఒక రోజున దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. తన నామాన్ని తిరస్కరించిన వారికి, తన సువార్తకు లోబడిన వారికి, తన బిడ్డల్ని హింసించే వారికి తీర్పు తీర్చడానికి ఒక రోజున యేసయ్య రాబోతూ ఉన్నాడు. ఎవరు? తీర్పు తీర్చి జడ్జి ఎవరు? యేసే. అలా తీర్పు తీర్చే అధికారం ఎవరికి ఉంది? దేవుడికే. అంటే యేసు ఎవరు? దేవుడు, ప్రభు అయిన యేసు, దేవుడైన యేసు. The Lord Jesus is Yahweh or Jehovah of the Old Testament. Means Jesus Christ is God. యేసుక్రీస్తు ప్రభు అని మనం పిలిచినప్పుడు అర్థం ఏంటంటే పాత నిబంధనలో యెహోవాయే యేసు అని అర్థం. లేకపోతే యేసే పాత నిబంధనలో యెహోవా అని అర్థం. అంటే యెహోవా అంటే ఎవరో కాదు, యేసే అని అర్థం. ఇప్పుడు యేసు యెహోవా అయితే, యేసు దేవుడని యెహోవా అయితే, మరి యేసు ఎవరు? దేవుడు. యెహోవా దేవుడు. యేసు యెహోవా అయితే యేసు ఎవరు? యేసు దేవుడు అని అర్థం. అంతేగా? ఆ సెన్స్లో దేవుడని యెహోవాకి కురియోస్ అనేటువంటి ప్రభు అనేటువంటి వర్డ్ వాడారు కదా, అదే వర్డ్ని యేసయ్యకి ఉపయోగించడం జరిగింది. జీసస్ క్రైస్ట్ ద లార్డ్, జీసస్ క్రైస్ట్ ద కురియోస్ అంటే అర్థం ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఈజ్ యెహోవా అని అర్థం. యేసుక్రీస్తు యెహోవాయే అని అర్థం. సో జీసస్ ఈజ్ గాడ్, యేసయ్య దేవుడు. సో వాట్ షుడ్ వి సే? ఏం చెప్పాలి మనం? వీ షుడ్ సే అండ్ కన్ఫెస్ లైక్ అపాసల్ థామస్. మనం అందరం ఏం చేయాలి ఇప్పుడు? ఏమని ఒప్పుకోవాలి ఇప్పుడు అంటే తోమాలాగా ఒప్పుకోవాలి. తోమ ఏమన్నాడు? మై లార్డ్ అండ్ మై గాడ్. అండ్ థామస్ ఆన్సర్డ్ అండ్ సెడ్ టు జీసస్. యేసయ్యతో ఎలా అన్నాడు? మై లార్డ్ అండ్ మై గాడ్, మై కురియోస్, మై థియోస్. హో కురియోస్, హో థియోస్. నా ప్రభువా అంటే నా యెహోవా, నా దేవా అని అన్నాడు. మనం కూడా అదే సెన్స్లో మనం కూడా ఏం చేయాలి? యేసయ్యని పిలవడం నేర్చుకోవాలి. నా ప్రభువా, నా యెహోవా, నా దేవా, నా యేసయ్యా. నా యేసయ్యా, నువ్వు నా ప్రభువి అనగా నువ్వు నా యెహోవావి, నువ్వు నా దేవుడు అయ్యా అని మనం కూడా తోమాలాగా ఒప్పుకో. తోమ ఎవరు? యూదుడు. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకుని కురియోస్ అని పిలవడు, ఎవరిని బట్టి వాళ్ళని పట్టుకుని దేవుడు అని పిలవడు. మరి యేసయ్యని ఎందుకు ప్రభు అని పిలిచాడు, కురియోస్ అని ఎందుకు పిలిచాడు, ఎందుకు దేవుడు అని పిలిచాడంటే తోమాకు అర్థమైంది యేసు దేవుడు, యేసు యెహోవా అని, యెహోవా అని అర్థమైంది. అందుకే ఆయన ఆ రకంగా నా ప్రభువా, నా దేవా అని ఆరాధిస్తూ ఉన్నాడు. మనం కూడా ఆ రకంగా ఆరాధించాలి. అందుకే ఎఫెసీ 1:2 ఏముంది? గ్రేస్ టు యూ అండ్ పీస్ ఫ్రమ్ గాడ్ అవర్ ఫాదర్ అండ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగును గాక. కృపయు సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఇక్కడ ప్రభువైన యేసు దగ్గర నుంచి వస్తుంది. ప్రభువైన యేసు ఎవరు? దేవుడు. తండ్రి అయిన దేవుని పక్కన ఇంకో పేరు జత చేయబడింది. ఎవరు? యేసు, ప్రభువైన యేసు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మలను త్రియేక దేవుడు. తండ్రి ఎంత దేవుడు, కుమారుడు అంత దేవుడు, కుమారుడు అంత దేవుడు, పరిశుద్ధాత్మ అంత దేవుడు. ముగ్గురు సమాన దైవత్వం కలిగి ఉన్నారు. ముగ్గురు ఈక్వల్ గా దేవుడై ఉన్నారు.
తండ్రి ఒక వ్యక్తి, కుమారుడు ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. మళ్ళీ ముగ్గురు కలిపి ఒకే దేవుడు. అందుకే త్రియేక దేవుడు. సాధారణంగా యెహోవా అంటే తండ్రి అయిన దేవుడు అనుకుంటాం. ఈరోజు మనం నేర్చుకున్నాం యేసుక్రీస్తు ప్రభు అంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు యెహోవా అని అర్థం. అంటే యేసుక్రీస్తు దేవుడు అని అర్థం. అందుకే ఆయన దగ్గర నుంచి కృపయు సమాధానం మనం పొందుకోగలం. కాబట్టి మనందరికీ మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు వారి నుండి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానం ఆశీర్వాదం కలుగును గాక. ఆమేన్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమేన్.